తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు వరకు అది అత్తాబత్తా లేదు. ఇప్పుడు వరకు దాని గురించి పట్టించుకున్నది లేదు. సుగాలి ప్రీతి గారి అమ్మగారికి ఇప్పటికీ ఆవిడకి నమ్మకం ఉంది. ఇవాళ రోజున ఆవిడ కూడా ఏదో పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వేరే చోటకి వెళ్ళలేదు కదా. పవన్ కళ్యాణ్ గారి మీద గట్టి నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ రోజున ఆవిడతో సంప్రదింపులు అయితే చేస్తున్నాం. అండ్ ఇంకో విషయం, మనం మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు నేర చరిత్ర గురించి మాట్లాడదామా లేకపోతే దేని గురించి మాట్లాడదాం అన్నారు మీరు? హలో, ప్లీజ్ కంటిన్యూ. మీరు ఇప్పుడు మాట్లాడదాం. నేర చరిత్ర ఒకటే కాదండి, నేర చరిత్ర ఒకటే కాదు, జరుగుతున్న టాపిక్ మీకు అర్థమైంది. అట్ ద సేమ్ టైం ఈ వెన్నుపోటు రాజకీయానికి జూన్ 4కి పిలుపునివ్వడానికి మీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన దానికి ఏదైతే పేడ విరగడైన దాని గురించి చెప్పింది దాని గురించి కూడా మాట్లాడండి సార్. జూన్ 4న రిజల్ట్స్ వస్తే ప్రజలు వద్దని చెప్పేసి అనుకున్నది కింద సంవత్సరం జూన్ 4. ప్రభుత్వం వచ్చింది జూన్ 12. అంటే ఇప్పుడు వెన్నుపోటు దినం అని చెప్పేసి ప్రజలను పిలిచి వెన్నుపోటు దినం అని చెప్పేసి మనం మీరు ఏ విధంగా పిలుస్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి విధంగా కార్యక్రమాలు చేస్తున్నాడు? ఇక్కడ పొట్టలి పూట అని చెప్పేసి మనం అంటున్నాం, కోడికత్తి అని చెప్పేసి మనం అంటున్నాం, ఇటు పక్కన పీడా విరగడైందని చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంతకీ అసలు వాళ్ళకి సవ్యంగా వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం చేయడానికి గల కారణాలు ఏమన్నా అంటే వాళ్ళు మాట్లాడితే సూపర్ 6 లో నుంచి 3 పథకాలు 4 పథకాలు ఇచ్చారు, తగ్గిమాయి ఇవ్వలేదని చెప్పేసి, హామీలు నెరవేర్చలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇవాళ రోజున ఇంతకు ముందు బాలకోట గారు లాంటి పెద్దవారు చెప్తున్నారు, ఇవాళ రోజున పెన్షన్లు ఇవ్వడానికి రాష్ట్రంలో 32,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి. రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ ఉంది? వాళ్ళు సంపూర్ణంగా రాబడులు కానీ ఇవాళ రోజున పెట్టుబడులు కానీ వచ్చేది ఎట్లాగా ఉందని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. రాష్ట్ర సంపదన ఎక్కడి నుంచి సృష్టించాలండి? ఆ విధంగా చెప్పుకుంటే ఎక్కడి నుంచి? ఇంతకు ముందు అప్పులు కుప్పలు చేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా పాలించాలని చెప్తున్నారా? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ చేయడానికి ఏదో నవ్వుకోవడానికి బాగుంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడితే వాళ్ళ రోజున మీడియా ముందుకు వస్తుంటే ప్రజలే నవ్వుతున్నారు. ప్రజలే చిచ్చి ఏంటి ఈ రాజకీయాలు అన్నట్టుగా చూస్తున్నారు. అదే నవ్వుల పాలైపోతున్నాడు. ఇవాళ రోజున ఆయన చేసేదేదో సవ్యంగా రాజకీయాలు చేస్తే చాలా బాగుంటది. వచ్చిన అసెంబ్లీకి రాడు మనిషి, సమస్యల మీద గట్టిగా మాట్లాడు, ఏమన్నంటే శవ రాజకీయాలు చేస్తానంటాడు, లేదంటే కూటమి మీద లేనిపోని రుద్దులన్నీ రుద్ది నీచ రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి పొలాలను బయటికి తీస్తా ఉంటాడు. ఇట్లాంటి రాజకీయాలు చేయబట్టే కదండి ఇవాళ రోజున రాష్ట్ర పరిస్థితి ఇట్లాగా ఉంది. అంటే మేము సుత్తపోసలం అని చెప్పుకోవచ్చు, వాళ్ళు చెప్పుకోవడం కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పరిపాలన ఇంతకు ముందు ఏ విధంగా చేసాము, ఇప్పుడు ఈ సంవత్సర పరిపాలనలో మేము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అని చెప్పేసి మేము ఆలోచించుకుంటున్నాం కదా. వాళ్ళు పబ్లిక్ గా వ్యక్తుల్ని అట్లాగా 3rd డిగ్రీ ఇవ్వడం అనేది నేను ఒప్పుకోను. కానీ నేను మాట అన్నా, ఆ మాట తగ్గట్టుగా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ లో సంబంధించిన చిరంజీవి అనే వ్యక్తిని మీద దాడి చేసి అత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా రోడ్డు మీద వాళ్ళకి రౌడీ షీటర్లు కాబట్టి అట్లాంటి 3rd డిగ్రీ ఇచ్చారేమో అన్న. అని నేను ఆ విషయంలో కూడా నేను సంపూర్ణంగా మద్దతు అయితే నేను తెలపట్ల. ఎందుకంటే పేదవాడికి ఒక రకంగా, డబ్బున్న వాడికి ఒక రకంగా చట్టం ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోను. వాస్తవే, బాలకోటే గారు లాంటి వ్యక్తులు ఒక మాట చెప్పారు, బాబాని చంపినప్పుడు ఇప్పటి వరకు ఎవరి మీద 3rd డిగ్రీ చేశారని అన్న. కానీ గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణ గారి మీద 3rd డిగ్రీ ఉపయోగించారా లేదా? కాళ్ళు వాసిపోయేటట్టు, అరికాళ్ళు వాసిపోయేటట్టు కొట్టారా లేదా? అయితే అది బయటకు కనిపించదు, ఎవరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారని చెప్పేసి కనిపించదు. బట్ ఏంటంటే ఇది పబ్లిక్ గా చేయడం అనేది అది చాలా తప్పు. ఆ విషయంలో మాత్రం మేము ఒప్పుకోం. బట్ కానీ చట్టం విషయంలో కూడా ఎవరు తప్పు చేసినా కానీ తప్పు చేసినట్టే. నేర చరిత్ర ఉన్న వాడికి కులాన్ని ఆపాదించడం కూడా తప్పు. ఆ విషయంలో నేను ఇంతకీ లక్ష్మీకాంత్ గారు ఏంటి, నాదెండ్ల మనోహర్ గారు మీకు ఏదైతే ఇచ్చారో ఆ టాస్క్ ఏంటి, కంప్లీట్ చేస్తారా రేపు జూన్ 4న? ఏంటో మీరు పేడ విరగడైంది అన్నారు, ఏంటి దాని ఏంటి ఆ ప్రధాన ఉద్దేశం ఏంటి? పేడ విరగడైంది, పేడ విరగడైందంటే సంవత్సరం క్రితం రాష్ట్ర పరిస్థితి ఎట్లాగా ఉందనేది తెలుసు.
అంతకు ముందు వరకు 5 సంవత్సరాలు 5 యుగాలుగా నడిచిన విషయం తెలుసు. ఆ ఆ ఇదిలోంచి ఇవాళ రోజున రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు అభివృద్ధి ప్రకారంగా మేము ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. మరి వాళ్ళు వెన్నుపోటం చేస్తా ఉండంటే మేము పేడ విరగడైందని చెప్పేసి మేము కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. అది కూడా ఏంటంటే వాళ్ళు పోస్టర్ల వరకు సోషల్ మీడియా వరకు చేసుకుంటా ఉండంటే మేము రంగోలీ లెక్కన దీపావళి లెక్కన సంక్రాంతి లెక్కన మేము చేసుకోవాలి. రైట్ రైట్ కంక్లూడ్ చేయండి సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. ఇక్కడ పూర్తి విషయం ఏంటంటే చెప్తున్నానండి, రాజకీయాలు అనేది క్షుణ్ణంగా ఖచ్చితంగా చేసి ప్రజల పక్షాన్ని చేస్తే మంచిదండి. అంతేగాని ఆ ఎవరికాళ్ళుగా మేము ఎదుగుదాం అని చెప్పేసి నీచ రాజకీయాలు చేస్తా ఉంటుంటే మాత్రం ఇట్లాంటివే పుట్టుకొస్తా ఉంటాయి. దీని వల్ల ఎవరికి ఉపయోగం అయితే లేదు. కానీ సంవత్సర క్రితం వరకు పాలన వేరు, ఇప్పుడు పాలన వేరు కాబట్టి పీడ పెరగడైందనే కార్యక్రమం అయితే చేస్తున్నాం. దానివల్లే ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్ళినప్పుడు కూడా అమృతదార్ నాదెండ్ల మనోహర్ అని చెప్పేసి కూడా వాళ్ళు కొంచెం సవాళ్ళు ఇచ్చారు. మరి వాళ్ళు ఏదో 2.0 వెర్షన్ అంటే ఇదేనేమో నాకు తెలిసి. రాష్ట్రంలో ఉన్న మంత్రుల్ని, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో నాయకుల్ని బెదిరించాలనో, లేదంటే మీకు సినిమా చూపిస్తామనో, లేదంటే రౌడీ రాజకీయాలు మళ్ళీ మేము చేస్తాము, మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము, ప్రతి ఒక్కరిని దేశం దాటున్నా కానీ మేము తీసుకొచ్చి Yes, conclude చేయండి, సమయం తక్కువ. సమాధానం చెప్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికే తెలియాలి. ఎందుకంటే ఇంత నేర చరిత్ర ఉన్న వ్యక్తి వాళ్ళ రోజున ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నాడంటేనే ప్రజలంతా గమనిస్తున్నారు. రేపొద్దున సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కటకటాలు అయితే లెక్క పెడతాయి. రైట్ బాలకోటయ్య గారు, ఈ వెన్నుపోటు ఈ దినోత్సవం సందర్భంగా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి వైసీపీ స్టార్ట్ చేయడం